What's the white? Come on. Fever. Devara fever కాదు, actual fever. Okay, తెలియదమ్మా జాగ్రత్త. NTR సినిమా ఇప్పుడు 5 minutes లో షో స్టార్ట్ అవబోతుంది. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? దేవరా అంటారు. పెద్ద బొమ్మ బ్లాక్ బస్టర్. నమస్తే గైస్. సో ఫైనలీ దేవరా పార్ట్ 1 కంప్లీట్ మూవీ అయితే చూసి వచ్చేసాం. 1 AM షోకి వెళ్ళాం, కొంచెం కష్టపడి నిద్ర ఆపుకొని ఇప్పుడైతే 5 అవుతుంది అనమాట ఎట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్. ఏమనిపించింది ఓవరాల్ ఫస్ట్ చెప్పారు? ఫస్ట్ షార్ట్ గా చెప్పాలంటే సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ వాజ్ క్రేజీ, చాలా అంటే చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం అలా పైకి తీసుకెళ్లి లాస్ట్ లో క్లైమాక్స్ లో డిసప్పాయింట్ చేసాడు భయ్య. ఓవరాల్ గా ఇంచుమించు నాకు కూడా సేమ్ అంతే అనిపించింది. దేవరా అనగానే ఫస్ట్ మనం ఎవరి గురించి మాట్లాడాలో మీకు తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్ అన్న. యాజ్ యూజువల్ అబ్బా స్పెషల్ గా చెప్పేదేం లేదు, క్రేజీ చేశారు, ఇరక్కుమేశారు. దేవరా క్యారెక్టర్ లో అయినా వరా క్యారెక్టర్ లో అయినా ఏ టైం కి ఎంత ఎమోషన్ ఎంత చూపించాలో ప్రాపర్ గా చేసి చూపించారు. ఎన్టీఆర్ అన్న చూస్తూ సినిమా అయిపోద్ది, తొందరగా అయిపోయినట్టు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది సినిమా. బికాస్ హీ రియలీ పుల్డ్ ఆఫ్. చాలా మటుకు సినిమా అతని భుజం మీద మోసాడు. సో ఎన్టీఆర్ అన్న అయితే క్రేజీ ఇచ్చి పట్టేశాడు అంత. ఎన్టీఆర్ మనకు తెలిసినట్టు డబుల్ రోల్. దీంట్లో దేవా క్యారెక్టర్ లో ఆ రౌద్రం చూపిస్తారు, క్రేజీ అసలు. డైలాగ్స్ కూడా క్రేజీ పడతాయి, చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మనకి మూవీలో. అండ్ సెకండ్ వచ్చేసి వర క్యారెక్టర్ లో ఆ ఫియర్ అనేది కొన్ని సీన్స్ లో చాలా అంటే చాలా బాగా పోర్ట్రేట్ చేస్తారు. దేవర క్యారెక్టర్ లో కూడా ఒక్కొక్క దగ్గర కొంచెం ఫియర్ గా అనిపిస్తుంది. ఆ ఫియర్ కి వరకు వచ్చే ఫియర్ కి లిటరల్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఫియర్ ఇద్దరులో, బట్ ఇద్దరు ఎలా రియాక్ట్ ఎలా చూపిస్తారో ఫియర్ అనేది క్లియర్ డిఫరెన్స్ చూపించారు. అదైతే సూపర్ అనిపించింది అంతే. అండ్ జాన్వీ కపూర్ కూడా తనకిచ్చిన రోల్లో షీ డిడ్ ప్రెటీ వెల్. అంటే తనకి బేసికలీ అంత స్కోప్ ఏం లేదు సినిమాలో, కొంచెం చిన్న పార్ట్ ఉంటుందని. తన మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా సెకండ్ పార్ట్ లో ఉంటుందని మనకు ఆల్రెడీ ముందే చెప్పారు కాబట్టి వీ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హర్. అండ్ కమింగ్ టు ద విలన్ సైఫ్ అలీ ఖాన్, నీకు ఎలా అనిపించింది? బేసిక్ గా సైఫ్ అలీ ఖాన్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్, బట్ నాట్ ఇనఫ్ అనే చెప్పాలి. కొంచెం స్టాండర్డ్ హిందీ విలన్ అన్నట్టే ఉంది. బట్ మేజర్ గా అతని క్యారెక్టర్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే డబ్బింగ్ విల్ డూ ద యాక్టింగ్ అనమాట. ఆ విధంగా ఓవరాల్ గా క్యారెక్టర్ అయితే మనకు బాగానే అనిపిస్తుంది. ఆయన ఫస్ట్ తెలుగు సినిమాలో విలన్ కింద యాక్ట్ చేసినట్టయితే లేదు, ఆయన చూస్తున్నంత సేపు అయితే ఇబ్బంది అయితే పెట్టదు. సాంగ్స్ మ్యూజిక్ అయితే అనిరుద్ భయ్య ఇదిగో హ్యాట్స్ ఆఫ్, నీ డ్యూటీ నువ్వు ఇచ్చి పడేసావు అంతే. బేసిక్ గా సినిమా మొత్తంలో ప్రాపర్ యాప్ట్ మ్యూజిక్ కొడతాడు. కొన్ని దగ్గరలో అయితే సీన్ ని కొంచెం ఎలివేట్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. అండ్ కొంతవరకు సక్సెస్ కూడా అవుతాడు. స్టార్టింగ్ నుంచే మనం థియేటర్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచే ఫాస్ట్ బీజిఎం తో క్రేజీ ఉంటుంది అసలు, పడిపోద్ది. సో ఓవరాల్ గా స్టోరీ అయితే అంత కామన్ కాకపోయినా అంత సర్ప్రైజ్ కూడా చెయ్యదు. బికాస్ స్టార్టింగ్ లో కొంచెం ట్రైలర్ చూపించినట్టే మూవ్ అవుతుంటది. బట్ మేజర్ ఫ్లా ఎక్కడ అనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్ అక్కడ వరకు బాగా బిల్డ్ అవుతుంది డ్రామా, అంత పర్ఫెక్ట్ ఉంటది. బట్ ఆ లాస్ట్ 30-40 minutes లో చాలా ప్రెడిక్టబుల్ అయిపోద్ది. అంటే ఏదో పెద్దది నడుస్తుంది, సంథింగ్ బిగ్ ఇస్ బ్రూయింగ్ అన్నట్టు చూపిస్తారు, కానీ మనం గెస్ట్ చేసేస్తాం అప్పటికే ఏం జరుగుతుంది అక్కడ అనేది. మీరు అది గెస్ట్ చేయలేకపోతే గెస్ట్ చేస్తూ కూర్చోకండి సినిమా చూసేటప్పుడు, వన్ థింగ్. బట్ ఒకవేళ గెస్ట్ చేయకపోతే మంచిది, యూ విల్ రియలీ ఎంజాయ్ దట్ క్లైమాక్స్ ట్విస్ట్. మొత్తం అంతా బాగానే ఉంటుంది భయ్య. లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఆ క్లైమాక్స్ మొత్తం మనకి తెలిసిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ కి ఎందుకు వెళ్ళాలి అనిపిస్తుంది మనకి. సో అదొక పాయింట్ నాకు పెద్ద నచ్చలేదు. నాకైతే ఓకే, సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అని పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. నువ్వేమంటాము? అదే ఏదో పెద్దది పెట్టాము సీక్రెట్, అసలు మైండ్ బెండింగ్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యండి అన్నట్టు పెట్టారు, కానీ అది పెద్ద నీకు ఇంట్రెస్ట్ చూపించదు. నెక్స్ట్ పార్ట్ కి నీకేం ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇప్పుడు డైరెక్టర్ కొరటాల శివ కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాకే. స్టోరీ వైజ్, డైరెక్షన్ వైజ్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ అయితే అతనైతే చేశారు. కొంచెం కంప్లీట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ వన్ మోర్ మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ ఇస్ ఫైట్స్.
ప్రతి ఫైట్ చాలా అంటే చాలా బాగా కంపోజ్ చేశారు. ఎఫర్ట్స్ కనిపిస్తాయి మీకు, చాలా రియలిస్టిక్ కూడా అనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద 1-2 షాట్లు యాంటీ గ్రావిటీలు ఉన్నా గానీ అది కామన్. ఆ సీక్వెన్సెస్ మొత్తము చాలా అంటే చాలా బాగుంటాయి. నిజంగా కొట్టి ఆ ఫోర్స్ అదంతా క్లియర్ గా మీకు తెలుస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి లాగ్ మీకు అస్సలు అనిపించదు. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీగా వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ లో చిన్న బిట్ దగ్గర అలా అనిపించవచ్చు, కానీ మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో ఈ సినిమాలో లాగ్ అయితే ఉండదు భయ్య. అలా వెళ్ళిపోతా సీన్ బై సీన్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు బోర్ అయితే కొట్టదు డెఫినెట్ గా. సినిమాలో కొంచెం లాగ్ అనిపించినా గానీ యు విల్ నాట్ ఫీల్ బోర్డ్. మావా ఆయుధ పూజ సాంగ్ గురించి చెప్పరా, అసలు ఆ యాక్టింగ్ గురించి చెప్పరా, ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పరా. మంచిగా ఎన్టీఆర్ గారు బాగా ఫుల్ హై అయిపోయి డాన్స్ మామూలుగా ఉండదు. చాలా ఎంజాయ్ చేస్తాం మనం. అంటే బేసిక్ లిరిక్స్ ఏముండదు, జస్ట్ ట్యూన్ నడుస్తూ ఉంటది, మ్యూజిక్, డాన్స్ ఉంటది, ఫుల్ ఎంజాయ్ అంతే. వెనకాల అంత మంది డాన్స్ చేస్తున్నా కూడా మన ఫోకస్ మాత్రం ఎన్టీఆర్ గారి మీద ఉంటది. ఆ సాంగ్ లో వచ్చే ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఆ డాన్స్ స్టెప్స్ కానివ్వండి, క్రేజీ ఉన్నాయి అసలు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి వచ్చేస్తే కొంచెం తేడా అయితే కొట్టింది చాలా దగ్గరలో. బేసిక్ ఏంటంటే హాఫ్ దగ్గరలో చాలా బాగుంది, బాగా సెట్ కానీ అదంతా చాలా నీట్గా ఉంది అనిపిస్తుంది. బట్ హాఫ్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ డెఫినెట్లీ బాదర్ యూ. అండ్ విఎఫ్ఎక్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ ఫ్యూ షార్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఆ క్లైమాక్స్ అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటి ఉంటది, ఆ సీక్వెన్స్ దగ్గర అయితే విఎఫ్ఎక్స్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. చాలా క్విక్ గా బేసిక్ గా బ్యాడ్ విఎఫ్ఎక్స్ ని కవర్ చేయడానికి ఎడిటింగ్ ట్రిక్స్ వాడుతూ ఉంటారు, అది మీకు క్లియర్ గా తెలిసిపోతుంటది. ఓవరాల్ ప్రొడక్షన్ వాల్యూ వైజ్ అయితే కొంచెం డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. అండ్ ఓవరాల్ మన మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే ఒకసారి పక్క థియేటర్లోనే చూడండి భయ్య. ఆ బీజిఎం, ఆ మ్యూజిక్ అవన్నీ మీరు ఒకసారి లార్జ్ స్క్రీన్ లో చూడాల్సిందే. ఎన్టీఆర్ మాస్ ఉంటది, సో యూ విల్ డెఫినెట్లీ నాట్ గెట్ డిసప్పాయింటెడ్ టిల్ లాస్ట్. అంటే అండ్ డెఫినెట్లీ ఐ థింక్ దిస్ మూవీ విల్ పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ బాక్స్ ఆఫీస్ ఆల్సో. అండ్ చాలా మందికి అయితే నచ్చబోతుంది అనుకుంటున్నాము. అండ్ మాకు కూడా ఒక రకంగా ఒక లెవెల్ వరకు మాకైతే నచ్చింది సినిమా. వీ హ్యావ్ ఫ్యూ కంప్లైంట్స్ అబౌట్ దిస్ ఫిలిం, బట్ we can digest it. సో డెఫినెట్ గా మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో దేవరా చూడండి. అండ్ మీరు కానీ సినిమా చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మంచి రివ్యూస్, రియాక్షన్స్, వ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఓ దట్ సినిమా గైస్. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెయిట్ ఫర్ అవర్ కంటెంట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.